డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరామన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. త్వరలో ఇండస్ట్రీ గురించి వినతి పత్రం ఇస్తామన్నారు. టికెట్ రేట్లు చిన్న విషయమన్న ఆయన అంతకంటే పెద్ద విషయాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు పవన్ కు సన్మానం చేసేందుకు సమయం అడిగామని అల్లు అరవింద్ తెలిపారు. పవన్ ను కలిసిన వారిలో అల్లు అరవింద్ తో పాటు అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ ఉన్నారు. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి, అంటే భేటీ తర్వాత అసలు సమస్యల గురించి కాదు, టికెట్ల విషయం చాలా చిన్న విషయం అని కూడా చెప్పారు. అసలు మొత్తానికి ఈ భేటీలో ఏ విషయాలు చర్చించి ఉండొచ్చు? అయితే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ కి కొన్ని విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చారు. కొన్ని అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మరోసారి సీఎం చంద్రబాబుతో కూడా వీళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి నిర్మాతలంతా కూడా కోరడం జరిగింది. దాంతోపాటు సీఎం గా చంద్రబాబు ఎన్నికవడం, అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎన్నికవడం, ఈ రెండింటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ కూడా సన్మానం చేయాలని ఇండస్ట్రీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒక అపాయింట్మెంట్ గానీ ఒక సమయం గానీ ఇస్తే ఇండస్ట్రీ నుంచి అందరూ కూడా తరలి వచ్చి సన్మానం చేయడంతో పాటు మా సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామంటూ కూడా అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రధానంగా టికెట్ల రేట్లు పెంపు అనేది చాలా చిన్న విషయం, అంతకంటే చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు గానీ లేదంటే అవకాశాలు గానీ, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటి నేపథ్యంలో కూడా పెద్ద స్థాయిలో చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ అభినందించడానికి వచ్చాము. దాంతోపాటు ప్రాథమికమైన కొన్ని అంశాలకు సంబంధించి పవన్ వద్ద ప్రస్తావించినటువంటి నిర్మాతలు త్వరలోనే చంద్రబాబును కూడా కలవబోతున్నారు. ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలంతా కూడా కోరారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అది కూడా జనసేన పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సమస్యలంటే పూర్తిగా కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలంటే భూములు కేటాయించాల్సినటువంటి పరిస్థితి, ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవడానికి రాయితీలు అలాగే సబ్సిడీలు కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి
సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటే ప్రభుత్వం చాలా ఫోకస్డ్ గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం, ఒక పాలసీని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికోసం కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమందిని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని, అలాగే ఎక్స్పర్ట్ ని, వీళ్ళందరినీ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఒక రిప్రజెంటేషన్ ని చంద్రబాబుకి ఇస్తామంటూ కూడా అల్లు అరవింద్ ప్రకటించారు. దీంతో పాటు ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కొన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వీటన్నింటి సారాంశాన్ని చంద్రబాబుతో మరోసారి చర్చించి ముందుకు వెళ్తామంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాత అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే డేట్ ఎప్పుడు ఖరారు అవుతుంది, ఆ డేట్ ని బట్టి చంద్రబాబుని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సుమిత్ర, అలాగే దుర్గా, ఇప్పుడు సినీ నిర్మాతలు, పెద్ద పెద్ద నిర్మాతలందరూ కూడా ఈ రోజు భేటీలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ మరొకసారి ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. అంటే ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది అంటే వేరే విభాగాలకు సంబంధించిన అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కేవలం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు మాత్రమే వచ్చారు. మరోసారి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్ని విభాగాలకి సంబంధించినటువంటి, ముఖ్యంగా హీరోలు, దర్శకులతో పాటు నటులు, అలాగే చిన్న చిన్న కార్మికులు, అలాగే 24 క్రాఫ్ట్స్ నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్, వీళ్ళంతా కూడా వస్తారు. చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా సన్మానించడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఇండస్ట్రీని ఏపీలో అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అవసరాలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటి నేపథ్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా అల్లు అరవింద్ ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి తేదీలు ఖరారైన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి సన్మానం చేయడంతో పాటు వాళ్ళకున్నటువంటి సమస్యల గురించి, వాళ్ళకున్నటువంటి ఒక రోడ్ మ్యాప్, ఎందుకంటే ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష అనేది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంత పెద్దల వద్ద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే ఏపీలో ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. టూరిజం సంబంధించినటువంటి ఏరియాస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం, అలాగే ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు ఉండటం, అలాగే అడవులు పెద్ద ఎత్తున ఉండటం, ముఖ్యంగా ఇటీవలే తీసినటువంటి కొన్ని భారీ చిత్రాలు కూడా ఈ విశాఖ ఏజెన్సీలో తీయడం, అలాగే రంపచోడవరం లాంటి ఏజెన్సీలో తీయడం, ఇలాంటి ప్రదేశాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో మరొకసారి చంద్రబాబును కలిసి సినిమా పెద్దలంతా కూడా చర్చించబోతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.